Hello everyone, I am Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వృషణాలలో నొప్పి అంటే టెస్టిస్లో పెయిన్ని మనం ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఏదేది సందర్భాల్లో మనకి టెస్టిస్లో పెయిన్ వస్తుంది దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా రెండు వృషణాలలో ఏ వృషణంలో అయినా పెయిన్ వస్తే అది దాన్ని ఏ పెయిన్ అయినా కానీ చాలా లైట్గా తీసుకునే రకంగా ఉండదు. ఎందుకంటే టెస్టిక్యులర్ పెయిన్స్లో చాలా ఎక్కువ నొప్పి సివియర్గా వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ మొదటిగా చేయాల్సింది ఏంటంటే ఏమన్నా దెబ్బ తాకిందా చెక్ చేసుకోవాలి. అంటే ఎనీ ట్రామా అంటే బాల్ కానీ, లేకపోతే క్రికెట్ ఆడేటప్పుడు ఇంజురీస్ కానీ, లేకపోతే మీరు బైక్ మీద నుంచి కింద పడడం కానీ, లేకపోతే బైక్ ముందట ట్యాంక్కి ఒత్తుకోకపోవడం కానీ, ఇలా రకరకాల రీజన్స్ వల్ల మనకి టెస్టిస్లో పెయిన్ ట్రామాటిక్ కింద తీసుకుంటే, ఆ డివిజన్ కింద తీసుకుంటే ఈ పెయిన్స్ చాలా కామన్గా ఉంటాయి. సో ఇలాంటి నొప్పులు ఎటువంటైనా దెబ్బ తాకినా కానీ ఇవన్నిట్లో నొప్పులు ఆటోమేటిక్గా 2-3 రోజుల్లో కంట్రోల్ అయిపోతుంది. దీనికి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా పెయిన్ సివియర్గా ఉంటే పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్ తీసుకోండి. ఇంకా సివియర్గా ఉంటే ఐస్ పెట్టేస్తే ఖచ్చితంగా మీకు ఒక 3-4 అవర్స్లో కంప్లీట్ రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నౌ కమింగ్ టు నాన్ ట్రామాటిక్ అంటే ట్రామా లేదు, అంటే దెబ్బ తాకలేదు. సెకండ్, సో ఇంకో వెరీ కామనెస్ట్ రీజన్ తీసుకుంటే ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్లో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. అంటే టెస్టిస్లో ఇన్ఫెక్షన్ని ఆర్కైటిస్ అంటాము, టెస్టిస్ పైన ఉన్న ఎపిడిడైమైటిస్ అంటాము, లేకపోతే కార్డ్ స్ట్రక్చర్స్లో వస్తే దాన్ని ఫ్యూనిక్యులైటిస్ అంటాము. సో ఇలా రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఈ రకరకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి టెస్టిస్లో పెయిన్ ఖచ్చితంగా చూస్తాం. సో ఇలాంటి దాన్ని మనము ఎలా ఐడెంటిఫై చేయాలి? నార్మల్ ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే మనకి టెస్టిస్లో ఏమైనా ఇన్ఫెక్టివ్గా అనిపిస్తుందా, అంటే స్వెల్లింగ్ కనిపిస్తుందా, లోపటిగా ఏమైనా ప్రాబ్లం కనిపిస్తుందా అనేది మనకి ఒక రేడియాలజికల్గా చూసుకుంటే మనకి ఐడియా వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనం యాంటీబయాటిక్ ట్రీట్మెంట్స్ ఇస్తే మ్యాక్సిమం 5 to 10 days లోపట్ల ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయి నొప్పి నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ ట్రామా అంటే దెబ్బ తాకడం, సెకండ్ ఇన్ఫెక్షన్స్. ఇవి రెండు మనం చూసే మోస్ట్ కామనెస్ట్ థింగ్. థర్డ్ మనం వెరీ కామన్గా చూసుకునేది అంటే వ్యారికోసీల్ అంటే టెస్టిస్కి సప్లై చేసే వెజల్స్ ఎప్పుడైనా పెద్ద సైజుగా అయిపోతే దాన్ని వ్యారికోసీల్ అంటాము. అట్లా లాంగ్ స్టాండింగ్ వ్యారికోసీల్ అంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 వ్యారికోసీల్స్లలో చాలా మందిలో పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్తో కూడా మనకి అది నొప్పి చాలా సివియర్గానే ఉంటుంది. సో ఇంకో కామనెస్ట్ థింగ్ ఏంటంటే హైడ్రోసిల్ అంటే వరి బీజం. 99% వరి బీజాలలో నొప్పి ఉండదు. కొన్నిసార్లు ఈ వరి బీజం కాస్త పెద్దగా అయిపోయి మీరు పడుకున్నప్పుడు నైట్లో ప్రెస్ అయిపోయి, లేకపోతే ఎక్కడైనా దెబ్బ తాకి ఇది నొప్పి లేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి దాంట్లో కూడా ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్లేన్ పారాసెటమాల్ తీసుకోండి. అంత సివియర్గా పెయిన్ అనిపిస్తే డెఫినెట్లీ మీరు ఐస్ ప్యాక్ పెట్టుకుంటే మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటుంది. నెక్స్ట్ కామనెస్ట్ కేసెస్లలో చూసుకుంటే క్యాన్సర్స్లో కూడా 2 రకాల ప్రజెంటేషన్స్ ఉంటాయి. ఒక నార్మల్ సెమైనోమా లాంటి క్యాన్సర్లలో టెస్టిస్ సైజ్ పెరిగిపోతుంది కానీ నొప్పి రాదు. సో ఒకవేళ మీ టెస్టిస్ మీరు ప్రెస్ చేసుకున్నప్పుడు చాలా గట్టిగా ఉంటే అది క్యాన్సర్ లాగా క్యాన్సర్ అయ్యి కూడా డెఫినెట్లీ ఉండొచ్చు. నొప్పి లేదు అంటే ఇంకో ఆల్ ది మోర్ రీజన్ మనం వరి అవ్వాల్సింది. సో కొన్ని రకమైన క్యాన్సర్స్లలో ఎనీ బ్లడ్తో ఇండ్యూస్ అయిన హెమాంజియోమాలు కానీ, లేకపోతే బ్లడ్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్లో కొన్ని రకమైన క్యాన్సర్స్లో నొప్పి కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా బేసిక్లీ ఒక స్కాన్ చేస్తే మనకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. స్కాన్లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు బయాప్సీ చేస్తే మనకి పర్మనెంట్ క్లారిటీ వస్తుంది. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.